మేడం ముఖ్యంగా పర్యాటక రంగం అభివృద్ధి చెందుతూనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మీరే చెప్పారు. కానీ అదే పర్యాటక రంగానికి తూతు మంత్రంగా నిధులు ఇచ్చారు. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్టయితే మత్స్యకారులకు కూడా అంతే, అంటే అన్ని వర్గాలను మోసం చేసినట్టే మత్స్యకారులకు కూడా మోసం చేయటం జరిగింది. ఆక్వా రైతులకు కూడా విద్యుత్ తగ్గించిస్తామని చెప్పి వాళ్ళని కూడా మోసం చేశారు అని చెప్తున్నారు. నిజంగానే పర్యాటక రంగానికి ఈసారి బడ్జెట్లో తగ్గిందంటారా? మీరేం చెప్తారు? మత్స్యకారులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా 20,000కి పెంచి మత్స్యకారులు మాట్లాడుకుందాం అండి. మత్స్యకారులకు ఇంతకుముందు 10,000 ఉంది, ఇప్పుడు 20,000 చేశారు. అది తెలియదేమో మరి, ఒకసారి ఫిగర్స్ పంపించాలి మనం. ఎందుకంటే వాళ్ళు వేట నిషేధం ఉంటుంది కదా, వాళ్ళకి ఒక టైం ఉంటుంది. అందుకోసం వాళ్ళకి ప్రత్యేకంగా 20,000 ఇస్తామని చెప్పారు. అదే ఇప్పుడు వీళ్ళకి కూడా 200 యూనిట్లు ఉచితం అనేది ఉందండి, అందరికీ ఇచ్చినట్టుగానే. చేనేత కార్మికులకి వీళ్ళందరికీ ఇచ్చారు కదా, ఆ రకంగా వీళ్ళకి కూడా ఉంది. తర్వాత పర్యాటక రంగం గురించి వాళ్ళు మాట్లాడద్దు. వాళ్ళు పర్యాటక రంగంలో పనిచేసిన రోజా గారు ఏం చేశారో ప్రపంచానికి తెలుసు. 500 కోట్లు పెట్టి ఇవాళ ఆ రిషికొండ ప్యాలెస్ కట్టించింది ఆవిడ. వాళ్ళు పర్యాటక రంగం గురించి మాట్లాడటం ఏంటండి? మీకు ఎంత బడ్జెట్ కేటాయించారని కాదు కదా, ఇప్పుడు తక్కువ బడ్జెటా ఎక్కువ బడ్జెటా కాదు, వాళ్ళు పర్యాటక రంగానికి ఏం చేయాలో వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మనం మొన్న చూసాం, దానిలో భాగంగానే టెంపుల్ సిటీ కూడా నిర్మిస్తున్నారని కూడా. టెంపుల్ సిటీ నిర్మాణం జరుగుతుంది. అది కాకుండా గోదావరి జిల్లాల్లో ఎట్లా పర్యాటకాన్ని పెంపొందించాలి, అక్కడ ఏ రకంగా చేస్తే బాగుంటుందని ప్రత్యేక దృష్టి పెట్టారు అక్కడ. అది కాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం, జూ ఒకటి అక్కడ వైజాగ్లో కొత్తగా జూ ఒకటి ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. తర్వాత కుకీ ఏనుగుల గురించి ఆయన కర్ణాటక వెళ్ళటం జరిగింది, కుకీ ఏనుగులు తీసుకురావటం కోసం. ఆ సందర్భంలో ఇంకొక విషయం బయటపడింది కదా, వాళ్ళు అక్కడ మినిస్టర్ వచ్చి అటవీ మినిస్టరు, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు, మీ వల్ల మాకు 165 కోట్ల లాభం వచ్చిందని చెప్పాడు గత ప్రభుత్వం వల్ల. ఏంటి అని అడిగితే ఎర్రచందనం దుంగలు పట్టుకెళ్తారు కదా, ఆ పట్టుకెళ్ళినప్పుడు ఆ దుంగలు వాళ్ళు అక్కడ కర్ణాటకలో అక్కడ ప్రభుత్వం పట్టుకుంది, ఇక్కడి నుంచి తీసుకెళ్ళి తిరుపతి నుంచి తీసుకెళ్ళినవి పట్టుకుంటే అది వాళ్ళు ప్రభుత్వం ఏం చేసింది, వేలం వేస్తే వాళ్ళకి 165 కోట్లు వచ్చింది. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి హయాంలో పోలీసులకి తెలియదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తెలియదు. ఇది మొన్నను వచ్చిన న్యూస్ ఇది. అంటే వీళ్ళు పర్యాటక రంగం గురించి మాట్లాడుతూనే ఓ పక్క అసలు ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో అంటే వాళ్ళకి అది కూడా తెలియట్లేదు. అది నేను చెప్పొచ్చేది. ఏది ఏమైనా ఇవాళ పర్యాటక రంగం మీద పర్యాటక శాఖ మంత్రి దృష్టి పెట్టారండి, పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టారు. ఏ రకంగా చేస్తే అంటే ఏ ప్రాంతాల్లో ఏమేమి పెట్టాలి అంటే వాతావరణ సమతౌల్యాన్ని కూడా చూసుకుని వాళ్ళు ఎలాగ మనం పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఇక్కడ మనం పర్యాటకాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలనే దాని మీద వాళ్ళు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కాబట్టి నిధులు కేటాయింపు ముఖ్యం కాదు. ఇప్పుడు ఒక పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలంటే మనకి బోల్డ్ మంది వస్తారు, స్పాన్సరర్స్ వస్తారు. మనకి ప్రభుత్వం ఎంత ఇచ్చింది అనే దానికంటే కూడా మీరు నిజంగా ఇప్పుడు ఇంత మీకు డెవలప్మెంట్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా మనకి స్పాన్సర్షిప్స్ వస్తాయి, బోల్డ్ మంది ముందుకు వస్తారు. ఇది మేం చేస్తాం. రిలయన్స్ లాంటి వాళ్ళు కూడా వస్తారు కదా. రిలయన్స్ ఆల్రెడీ వాళ్ళు మీకు గుర్తుందా, వాళ్ళ అబ్బాయి పెట్టాడు వంతారా, అంత జంతువులకు సంబంధించి అంతా కూడా. అది వాళ్ళ మంచి ఎక్సలెన్స్ అవార్డు కూడా వచ్చింది అబ్బాయికి. కాబట్టి వాళ్ళు ముందుకు వస్తారు. అందుకని దాని గురించి బాధ లేదండి. మనం పర్యాటకాన్ని ఏ రకంగా చేద్దాం అనుకుంటున్నామో ఒక్కసారి పర్యాటక రంగం మంత్రి దృష్టి పెడితే ఎవరో ఒకరు ముందుకు వస్తారు, దాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఆల్రెడీ రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉంది కాబట్టి అమరావతి రెడీ అవుతోంది, పోలవరం రెడీ అవుతోంది, ఓ పక్క పరిశ్రమలు వస్తున్నాయి, ఇన్ని కారిడార్స్ రెడీ అవుతున్నాయి. కాబట్టి అది పెద్ద విషయం కాదు. కాబట్టి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి కానీ రోజా గారికి కానీ ఇవన్నీ తెలియదు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. పర్యాటకాన్ని ఎలా చేయాలో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అసలు ఈరోజు హైదరాబాద్ ఇలా ఉందంటే చంద్రబాబు నాయుడు గారే కదండి. ఏ పర్యాటకం చేశారని ఇది ఇంత డెవలప్ అయింది. కాబట్టి డెవలప్మెంట్ గురించి పర్యాటక రంగాన్ని గురించి వైసీపీ వాళ్ళు చెప్పక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఆయన ఏం పాఠాలు నేర్చుకోక్కర్లేదు, ఆయన ప్రపంచానికే పాఠాలు చెప్పిన వ్యక్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.